నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. న్యూ బృందావన్ కాలనీ 12వ వార్డ్ డివిజన్ మరియు బృందావన్ కాలనీ మీర్పేట్ కార్పొరేషన్లో 76వ గణతంత్ర దినోత్సవం చాలా బ్రహ్మాండంగా కాలనీ వాసులందరూ కలిసి 3 రంగుల మువ్వన్నెల జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 12వ వార్డ్ మాజీ కార్పొరేటర్ ఇంద్రావత్ రవి నాయక్ మరియు 29వ వార్డ్ కార్పొరేటర్ మాజీ లీలా రవి నాయక్ని ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో న్యూ బృందావన్ కాలనీ వాసులు మరియు బృందావన్ కాలనీ వాసులు, మహిళామణులు, కాలనీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ట్రెజరర్లు, పిల్లలు, పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. పంజాబ సింధు గుజరాత ద్రావిడ ఉత్కల గంగా హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాయే తవ శుభ ఆశీష్ మాగే गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय हिंद. స్ప్రెడ్ కావాలి అందరికి మంచిగా బయటంలో సత్యనారాయణ సార్ ఇక अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जाये तव शुभ आशीष मागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय
జై భారత్ మాతా కీ జై రైట్. ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యునికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ 26 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాకాంక్షలు. అలాగే మనకు స్వాతంత్రం సిద్ధించి ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఫండమెంటల్ రైట్స్ వచ్చిన రోజు ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించిన మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగాన్ని దేశానికి అత్యున్నత స్థానంలో నిలబెట్టిన రోజు ఈరోజు. మనకు 1950 జనవరి 26కు ఈరోజు రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. జెండా ఈరోజు కింది నుంచి పైకి ఎగిరేసాం మనం. కింది నుంచి పైకి కాదు, 26 మనకు ఆగస్టు 15కు కింది నుంచి జెండా ఎగరేయాలి. 26కి పైనే జెండాను మనం ఫ్లాగ్ హాస్టింగ్ చేసే రోజు ఈరోజు. ప్రతి ఒక్కరికి పండుగ వాతావరణంలో జరుపుకునే రోజు. ఎందుకంటే దసరా కానీ రంజాన్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ రిలీజియన్ వల్ల జరుపుకుంటారు. ఇది ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ. సో అందరం ప్రతి ఒక్క సభ్యుడు గర్వపడాల్సిన రోజు అని చెప్పి మనస్ఫూర్తి ఆ దేవుడు మంచిగా చూడాలని చెప్పి ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. ఇంకా ముందు మా కాలనీ వాళ్ళకి ఎక్కడున్నా అన్ని వేళల్లో ఇంతకుముందుకు ఏ విధంగా సపోర్ట్ చేశారో అదే విధంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా బృందావన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కోరడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి కమిటీ సమస్యలు కావచ్చు, కాలనీ సమస్యలు కావచ్చు, కమిటీ సభ్యులు అందరూ ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా సహకరించడం జరుగుతుంది. వారికి అన్ని వేళలా అందుబాటులో ఇక్కడ అందరం సభ్యులు कमेटी हॉल कमेटी कॉलोनी क्योंकि हमारा कुछ दायित्व होता है क्या उसका हम सभी के दिल में सम्मान है। अगर सम्मान है, दायित्व है, तो हम सभी इतना पीछे क्यों हो जाते हैं? एक फ्लैग हास्टिंग के लिए, एक सैल्यूट मारने के लिए हम पीछे क्यों हो जाते हैं? आज तक हम लोगों ने देखा है कभी 10 बजे, कभी 12 बजे, कभी 12:30 बजे को हमारा फ्लैग हास्टिंग होता है। उसका हमें अपने हृदय से सम्मान करते हुए, जैसे आज 12 बजे के पहले हमारा फ्लैग हास्टिंग हुआ है, हम उम्मीद करते हैं कि आने वाले भविष्य में या 15 నేను చెప్పిన ఈ ప్రేమాభిమానాలు మన 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని కార్పొరేటర్గా నా పేరు ఇంద్రావతి రవినాయక్, కార్పొరేటర్ మీర్పేట్. మరి ఈరోజు బృందావన్ కాలనీలో 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసి మనని స్వచ్ఛత కల్పించారో వారిని స్మరిస్తూ వారు ఏదైతే మన దేశాన్ని మనమే పరిపాలించాలి, కుల మతాలకు అతీతంగా ఏ కార్యక్రమాలైనా జరుపుకోవాలి, మన పనులు మనమే చేసుకోవాలి అని చెప్పేసి వారు ఏదైతే రాజ్యాంగం ద్వారా మనని స్వచ్ఛత కల్పించారో వారిని స్మరిస్తూ ఈరోజు జెండా వందన కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా పదవీ కాలం ముగియడంతో మరి వివిధ కాలనీ సభ్యులందరూ కూడా మరి ఆహ్వానించి మరి శాలువతో సన్మానం చేసి వారు కూడా వేడుకలు పలుకుతూ ఉన్నారు. వారందరికీ కూడా కాలనీ నా 12వ డివిజన్ కాలనీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు
నన్ను ఆదరించి వారిలో ఒక్కరిగా నన్ను చేర్చుకొని ఒక కార్పొరేటర్ బాధ్యత కల్పించి వారి సేవలు చేసినందుకు వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి సేవల రూపంలో పనుల రూపంలో వాళ్ళకి ఏ అవసరం వచ్చినా వారికి ఏ సమస్య వచ్చినా మరి తీర్చడానికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు నా డివిజన్ ప్రజలందరికీ కూడా అలాగే నా మిత్రులకి నాకు సహకరించినటువంటి నా మిత్రులు కానీ ఈ రాజకీయాలు ఈ హోదాలు ఎప్పుడు కూడా వస్తుంటాయి పోతుంటాయి కానీ వ్యక్తిత్వం అనేది ఒకటి మిగులుతుంది. ఆ వ్యక్తిత్వాన్ని అందరూ కూడా వారిలో ఒకరి కూడా ఉంటూ ఏ సమస్య ఉన్నా మరి నేను తీర్చడానికి కూడా కంపల్సరీ ముందుంటాను. నేను ఏదైతే ఓట్లు అడగడానికి వారికి గుమ్మం తొక్కానో అదే రకంగా ఏ సమస్య ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి ఆ సమస్య తీర్చడానికి నేను ముందుంటానని చెప్పేసి మరి మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రైట్. విజయపురంలో ఎస్పీ నేతలు, బీఆర్ఎస్ స్టేట్ నేతలు